సాయికృష్ణ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీ కోరుతూ దాఖలు చేసిన మెమోలో కీలక విషయాలు కోర్టుకు తెలిపింది సిట్. కేసులో కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ స్టేషన్లో లేవని, అవి ధ్వంసమయ్యే అవకాశం ఉన్నట్లు గుర్తించింది ఫోరెన్సిక్ ల్యాబ్. స్టేషన్లో అనుమానాస్పద మరకలు గుర్తించింది సిట్. అనుమానాస్పద మరకలు ఉన్న లాఠీ, ఎముకలు, కాలిపోయిన బూడిద, పాక్షికంగా కాలిన ఇనుప హ్యాండ్ గోల్స్ స్టేషన్ టెర్రస్ నుంచి సీజ్ చేసింది సిట్. సాయికృష్ణ కస్టడీలో తీవ్ర గాయాలతో మృతి చెందాడు అని కొందరు స్టేట్మెంట్ల ఆధారంగా గుర్తించారు. మృతదేహాన్ని ఏం చేశారు అనే విషయాన్ని కస్టడీకి అనుమతిస్తే నాగరాజ్ను తీసుకువెళ్లి గుర్తిస్తామని పేర్కొంది సిట్. సాయికృష్ణ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీ కోరుతూ దాఖలు చేసిన మెమోలో కీలక విషయాలు కోర్టుకు తెలిపింది సిట్. మెమోలో విషయాలు పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు. శ్రీకాంత్, సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించి సిట్ విచారణలో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి సాయికృష్ణని సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్న తర్వాత నుంచి పోలీస్ స్టేషన్లో అదృశ్యమయ్యాడనే అంశాన్ని సిట్ అధికారులు తమ రిమాండ్ రిపోర్టులో, నిందితుల అరెస్టు సమయంలో రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఇప్పుడు అక్కడ తీవ్ర గాయాలైన తర్వాత అతను మృతి చెందినట్టుగా గుర్తించిన నేపథ్యంలో మృతదేహం ఏమైందనే విషయాన్ని ఇప్పటి వరకు గుర్తించలేదనే విషయాన్ని కూడా సిట్ అధికారులు పలువురు నిందితుల అరెస్టు సందర్భంగా రాసినటువంటి రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం కూడా జరిగింది. ఇప్పుడు తాజాగా నాగరాజు కస్టడీకి కోరిన సందర్భంలో ఒక మెమో పిటిషన్ ని సిట్ అధికారులు న్యాయస్థానం దగ్గర దాఖలు చేశారు. ఆ మెమోలో ఈ విచారణకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. ప్రధానంగా కూడా ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సాయికృష్ణ తీసుకొచ్చారో అదే స్టేషన్ లో టెర్రస్ మీద ఒక అనుమానాస్పద మరకలు ఉన్నటువంటి లాఠీని మేము గుర్తించాము అనే విషయాన్ని సిట్ అధికారులు దర్యాప్తులో గుర్తించినట్టుగా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పాటుగా ఒక సాయికృష్ణకు సంబంధించినవా కాదా అనేది మృతదేహం ఎక్కడ ఉందనేది ఇంతవరకు తేలలేదు. కానప్పటికీ స్టేషన్ టెర్రస్ మీద కొన్ని బూడిద గుర్తించాము, దాన్ని సీజ్ చేశాము. కొన్ని ఎముకలు గుర్తించాము, సీజ్ చేశాము. ఒక చేతికి పెట్టుకునేటువంటి ఇనుప బ్రాస్లెట్ లాంటిది సగం కాలింది, దాన్ని కూడా మేము గుర్తించాము. వీటన్నిటిని కూడా ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్కి తరలించామనే విషయాన్ని ఇప్పుడు సిట్ అధికారులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడం అనేది దర్యాప్తులో భాగంగా గుర్తించిన విషయాలు కీలకంగా మారాయి. ప్రధానంగా వీళ్ళు గుర్తించిన వాటిలో అనుమానాస్పద మరకలు ఉన్నటువంటి ఒక లాఠీ, అదేవిధంగా ఎముకలు, కాలిపోయిన బూడిద, పాక్షికంగా కాలినటువంటి ఇనుప గొలుసు, వీటిని టెర్రస్ మీద సీజ్ చేసినట్టుగా గుర్తించినట్టుగా ఫోరెన్సిక్ ల్యాబ్కు కూడా తరలించినట్టుగా సిట్ అధికారులు న్యాయస్థానం దృష్టికి స్టేట్మెంట్ రూపంలో అయితే మెమోలో దాఖలు చేశారు. ఆ మెమోలో ఈ వివరాలన్నీ కూడా వెల్లడాయి. ఈ నేపథ్యంలో సాయికృష్ణని ఇప్పటికే దహనం చేశారని చెప్పి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ ఎముకలు గాని, ఈ కాలిపోయిన బూడిద అంశాలనేది ఒక కీలక పరిణామంగా సిట్ అధికారుల విచారణలో గుర్తించిన అంశాలుగా అయితే మనం చెప్పొచ్చు. వీటన్నిటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి తరలించాము. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీలు మిస్ అయిన నేపథ్యంలో ఆ డీవీఆర్ని పంపించిన సమయంలోనే స్టేషన్ టెర్రస్ మీద ఈ మరకలు ఉన్నటువంటి లాఠీని గాని, ఎముకలు గాని, కాలిపోయినటువంటి బూడిద గాని వీటన్నిటిని గుర్తించామనే విషయాలు ఇప్పుడు కీలక పరిణామంగా చెప్పొచ్చు. అయితే మృతదేహం ఏమైందనే అంశాన్ని ఇంతవరకు గుర్తించలేదని కూడా సిట్ అధికారులు విచారణలో చెప్పిన నేపథ్యంలో ఒకవైపున సాయికృష్ణ తల్లి తన కుమారుణ్ణి చంపిన తర్వాత మృతదేహం చేశారు, బూడిదైన ఇవ్వాలని ఒకవైపున పదే పదే న్యాయస్థానాన్ని కోరుతోంది, పోలీసులను కూడా కోరుతున్న నేపథ్యంలో కాలినటువంటి బూడిదతో పాటు కొన్ని ఎముకలు వీటన్నిటిని కూడా సిట్ అధికారులు అదే కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్ మీద గుర్తించామనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడంతో ఇప్పుడు ఇదొక కీలక పరిణామంగా చెప్పొచ్చు. నాగరాజుని కస్టడీకి తీసుకున్న తర్వాత అసలు మృతదేహాన్ని ఏం చేశారు అనే విషయాన్ని నాగరాజును విచారించిన తర్వాత తెలుసుకోవడంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం సీజ్ చేసి ల్యాబ్కు తరలించినటువంటి ఈ ఎముకలు గాని, బూడిద గాని ఎవరివి అనేది కూడా ల్యాబ్ నివేదికలో అయితే రాబోతా ఉంది. శ్రీకాంత్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.